ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఎటువంటి దారిద్ర్యమైనా సరే తొలగిపోయి ధన లాభం చేకూరాలి అని అంటే తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఒక్కటి ఆచరించండి నాన్న. అదల్లా మీరు ప్రతిరోజు అయినా చేయవచ్చు, లేదనంటారా ఒక గురువారం కానీ, లేదా ఒక అమావాస్యో, ఒక పౌర్ణమియో, ఒక ఆదివారమో, అలా ఏదైనా సరే పద్ధతి నియమంగా ఒక వారానికి ఒక్కసారి పెట్టుకున్నా చాలు. నియమంగా అలా సమ్ టైమ్స్ లేదా అప్పుడప్పుడు, ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు నేను చెప్పినట్టుగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి దయ వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కూడా తీసుకోగలుగుతారు. లేకపోతే మీరు గమనించండి, మన ఇళ్లలో కొంతమంది యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోతుంటారు, లేదా నిరంతరం ఆవలిస్తూ ఉంటారు, లేదనంటారు ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుంది, లేదా నెగటివ్ థాట్స్ ఎక్కువ వస్తే పాజిటివ్ కాకుండా. ఇవన్నీ కూడా మరి ఒక రకంగా దారిద్ర్యమే మరి ఇంటికి. మరి అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే మీరు చేయాల్సింది ఏదైనా ఒక పాత్ర తీసుకోండి, ఒక చెంబు, మరి పెద్దగా అవసరం లేదు, ఏదైనా ఒక చిన్నది ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం ఆవు పాలు, కంపల్సరీ ఆవు పాలు కొద్దిగా, అలాగే గోపంచకము అని అంటాము, గోమూత్రం అది కొద్దిగా, నిమ్మకాయ రసం పిండండి, కొంచెం నిమ్మకాయ రసం, అలాగే పసుపు, కుంకుమ కొంచెం, ఇవన్నీ కూడా కలిపి ఏ రోజైనా చేయవచ్చు. లేదా ఎగ్జాంపుల్ ఒక శనివారం పెట్టుకున్నారనుకోండి, నియమంగా శనివారం సాయంత్రము 4 మూలల, ఇంటికి 4 మూలల చల్లండి. అట్లాగే ఇంటి బయట కూడా మొత్తం అవుట్ సైడ్ కూడా మీ ప్రాంగణంలో అక్కడ కూడా మొత్తం చల్లండి చాలు. మీరు ఆ విధంగా చల్లుతున్నారు అని అంటే డెఫినెట్గా నెగటివ్ బై పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటారు. మీరు పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు, నెగటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు. అలాగే ధన లాభం అనేది కూడా కలుగుతుంది, డెఫినెట్గా ధనలాభం కలుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది. ఇది చక్కగా ఆచరించండి నాన్న. అప్పుడప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.